ఈ ఫోటో ఒక దగ్గరగా దశాబ్దాలకు సంబంధించినటువంటి చర్చ కిందకి రావాలన్నమాట ఇది. ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి మనకి శతాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి కాశ్మీరానికి ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడ ఎప్పుడు మంచు గడ్డగట్టిపోతుంటుంది, దాంతో నీళ్ళకి ఎప్పుడు సమస్య. ఆ మంచును కరిగించుకుని ఆ నీళ్లు తాగాలి. అక్కడికి మోడీ ఎప్పుడైతే ఆర్టికల్ 370-35 తీసేశాక అక్కడ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాక మీకు మంచినీళ్ళు అందించే ఏర్పాటు చేస్తానన్నారు. అది నిరూపించుకున్నారు. ఆ ఫోటో అదే. నల్ల దగ్గర క్యాన్ నీళ్లు నింపుకుంటున్నటువంటిది 13,800 అడుగుల ఎత్తులో ఉండేటువంటి లేహ్లోని డెమ్చోక్ ప్రాంతంలోది. గత 75 ఏళ్లుగా మంచు కొండలు కరగబెట్టి తాగే నీళ్లకు బదులుగా 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోబోతే ఆ మధ్య నరేంద్ర మోడీ చెప్పినటువంటిదిగా మోడీ జల్ జీవన్ మిషన్ కింద 325 కిలోమీటర్ల పైప్ లైన్ వేయించారు. అది కూడా సాధారణ పైపులు కాదు, చలికాలంలో నీళ్లు గడ్డ కట్టకుండా ఉండడానికి ఇన్సులేటెడ్ పైపులు. అట్లాగే 8 సబ్మెర్సిబుల్ మోటార్లు వేయించాడు. లాస్ట్ జూలైలో అది ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ప్రజలు మంచినీళ్లు తాగగలుగుతున్నారు. కాశ్మీర్లో వచ్చినటువంటి మార్పుల్లో అది అత్యంత కీలకమైనటువంటిది.